శ్రీ పుట్టపర్తి నేడు కాపాడుని మిమ్మనప్పుడు కరుణాకరుడు చేపట్టి మిమ్ము ప్రోతును ఏ బట్టను మరవకుండా ఎరుగుము బాబా. ముఖ్యంగా ఈనాడు సాయిబాబా అనే దానికి కారణము, పుట్టపర్తి అనే దానికి కారణము చెప్తూ రావాలని నేను సంకల్పించి దీన్ని ఇంతగా తీసుకున్నాను. ఇది పుట్టపర్తి అనేటువంటి దానికి పేరు కూడా రావడానికి చాలా విచిత్రమైన చరిత్రలు ఉన్నాయి. అనేక మంది పెద్దల చేత పూజింపబడి వండింపబడి సాకింపబడినటువంటిది ఈ పుట్టపర్తి. పాత మందిరం అని ఉంటున్నది గోపాలస్వామి పక్కలో. అక్కడ ఒక చిన్న పుట్ట ఉండేటువంటిది. ఆ పుట్టపర్తి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ పుట్ట లోపల ఒక పాము ఉండేటువంటిది. తిన్నము గొల్లలు తమ గోవులను తీసుకొని పోయేటువంటి వారు. ఒక కవ్వు మాత్రము తప్పించుకొని ఆ పుట్ట దగ్గరికి పోయేటువంటిది. దానిలోని పాలంతా ఈ పాము త్రాగేసేసి పంపించేటువంటిది. పాము గోవు నుంచి పాలు త్రాగుతుందా అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు. ఇది చూచి కొంతమంది పుట్ట దగ్గర పోయి ఆ పామును చంపాలని ప్రయత్నం చేశారు. అప్పుడు పాలు త్రాగుతుంటుంటే ఆ పాము పైన పెద్ద రాయితో కొట్టారు. అప్పుడు ఆ స్నేక్ ఒక శాపం ఇచ్చింది. ఈ గ్రామం లోపల గొల్లలు గాని గోవులు గాని బ్రతకడానికి వీలు ఉండదు. అందువల్లనే ఇప్పుడు పుట్టపర్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను గ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడ ప్రక్కన ఉండేటువంటి మన గోకులం మంచుడు అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. దాని పేరే గోకులం. వాళ్ళందరూ ఇక్కడ రావడానికి కారణం ఏమిటి? వాళ్ళ పశువులు, వాళ్ళ గోవులు, వాళ్ళ ఇది బ్రతకడానికి వీలు లేదు అక్కడ. కనుక ఆ